అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఇది మనకి వెర్బ్‌లోని పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ పార్ట్ 1 చేసాం. అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి పార్ట్ 1లోని ఏం నేర్చుకున్నాం అంటే వెర్బ్ అనేది ఏంటి అంటే 2 టైప్స్‌లో ఉంటుందండి. ఓకేనా? అందులోని మనకి ఫస్ట్ వన్ ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్స్. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం అంటే యాక్సిలరీ వెర్బ్స్ అంటామండి. ఓకేనా? అదే విధంగా సెకండ్ వన్ ఏంటి అంటే మనకి మెయిన్ వెర్బ్స్ అండి. ఓకేనా? ఈ హెల్పింగ్ వెర్బ్స్ అగైన్ మనకి 2 టైప్స్‌లో మనకు రాసుకోవచ్చండి. ఓకేనా? అయితే ఈ ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రైమరీ యాక్సిలరీస్, అదేవిధంగా సెకండ్ వన్ ఏంటి అంటే మోడల్ యాక్సిలరీస్ అండి. ఓకేనా? మనకి ఈ ప్రైమరీ యాక్సిలరీస్లోని ఏముంటాయి అంటే బీ ఫామ్ ఉంటుంది, అదేవిధంగా డూ ఫామ్ ఉంటుంది, అదేవిధంగా హ్యావ్ ఫామ్ ఉంటుందండి. ఓకేనా? వీటిలోని ఏటైతే వస్తాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటిని ఏ సందర్భంలో వాడతాం అనేది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మరి ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే ఈ మోడల్ యాక్సిలరీస్లోని ఏమేమి వస్తాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, అవి ఏ సందర్భాల్లో వాడతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. మనకి మోడల్ యాక్సిలరీస్లోని ఏమేమి ఉంటాయి అంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆర్ టు, యూజ్ టు, నీడ్, డేర్ అనేసి ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా? ఇవి ఏ సందర్భాల్లో వాడతారు, వీటి యొక్క యూజెస్ ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. మనం ఫస్ట్ చెప్పుకున్న మోడల్ యాక్సిలరీ ఏంటి అంటే విల్ అండి. ఓకేనా? ఈ విల్లు ఏ సందర్భంలో వాడతాము అంటే మనకి ఫ్యూచర్ టెన్స్లోని సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్కి మాత్రమే ఈ విల్ వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే హీ విల్ లీవ్ ఫర్ వైజాగ్. ఏంటంటే అతను వైజాగ్ వెళతాడు అని చెప్పే సందర్భంలోనైతే మాత్రం ఈ విల్ అనేది అయితే మాత్రం వాడతామండి. అదేవిధంగా యూ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్, అంటే నువ్వు సాయంత్రం ఆడతావు అనే సందర్భంలోనైతే మాత్రం ఈ విల్ అయితే మాత్రం వాడతామండి. ఓకేనా? ఫ్యూచర్ టెన్స్లోని ఫ్యూచర్ టెన్స్లోని మనకి సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్కి అయితే మాత్రం విల్ అయితే మాత్రం మస్ట్గా వాడతాం. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఏ సందర్భంలో ఇంకా వాడతాం అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ప్లేస్లో అయితే మాత్రం వాడతామండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్, అంటే నేను చివరి వరకు కూడా పోరాడుతాను, అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగి ఉండుట అన్న దాంట్లోనైతే మాత్రం ఈ విల్ అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనకి పొలైట్ రిక్వెస్ట్ సందర్భంలో అయితే మాత్రం ఈ విల్ అయితే మాత్రం వాడతామండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే విల్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్, అంటే ఏంటంటే ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయగలరా అని అనేసి పొలైట్ రిక్వెస్ట్గా వాడతాం. ఇంకా ఏ సందర్భాల్లో ఈ విల్ని వాడతారు అంటే సజెషన్ గురించి అయితే మాత్రం వాడతారండి. అంటే ఏంటి అంటే అనుకోట, అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే హీ విల్ హ్యావ్ పోస్టెడ్ దిస్ లెటర్, అంటే అతను ఆ లెటర్ని పోస్ట్ చేశాడు అని అనుకున్నాను అని అనేసి అనుకునే సందర్భం, అంటే ఏదైనా ఇమేజిన్గా అనుకున్నాను, చేస్తాడనుకున్నాను, ఉంటాడనుకున్నాను, ఇలాగ అనుకున్నాను అనే సందర్భంలోనైతే మాత్రం ఈ విల్ని అయితే మాత్రం వాడడం జరుగుతుందండి. ఈ సందర్భాల్లోనైతే మాత్రం ఈ విల్ని అయితే మాత్రం మనకి వాడడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటి అంటే వుడ్ అండి. ఓకేనా? అయితే ఈ వుడ్ ఏ సందర్భంలో వాడుతాం అంటే ఈ వుడ్ అనేది ఏంటంటే విల్ యొక్క పాస్ట్ రూపంలో అనేది మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే షీ సెడ్ దట్, ఆవిడ చెప్పింది ఏంటనేసి షీ వుడ్ హెల్ప్ మీ, అంటే నాకు హెల్ప్ చేస్తానని అనేసి ఆవిడ చెప్పింది అనేసి పాస్ట్ గురించి, అంటే విల్లు పాస్ట్ రూపంలో అయితే మాత్రం మనకి ఈ వుడ్ అయితే మాత్రం వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే కండిషనల్ సెంటెన్స్లోని సబ్జెక్ట్స్లో అయితే మాత్రం వాడతామండి. అంటే ఏంటి అంటే ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ హెల్ప్ హిమ్, అంటే ప్లేస్లో నేనుంటే అతనికి హెల్ప్ చేస్తాను అనే సందర్భంలో అయితే మాత్రం మనకి ఈ వుడ్ని అయితే మాత్రం వాడడం జరుగుతుందండి. ఇంకే సందర్భంలో వాడుతాం అంటే ఈ వుడ్ని పొలైట్ రిక్వెస్ట్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వడానికి అయితే మాత్రం మనం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్ యూ క్లోజ్ ద డోర్, అంటే పొలైట్గా రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ సందర్భంలో మాత్రం వాడతాం. అండ్ ఈ వుడ్ని మనకి విత్ రేతర్తో కానీ లేదా పర్ఫార్మెన్స్ గురించి చెప్పినప్పుడు కానీ ఈ వుడ్ని వాడతామండి. ఓకేనా? అంటే ఏంటి అంటే నేను పస్తులైనా ఉంటాను కానీ భిక్షమెత్తుకోను అని చెప్పుకునే సందర్భంలో అయితే మాత్రం వాడతామండి. ఓకేనా? అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడతాం ఈ వుడ్ని అంటే మరొక వ్యక్తి యొక్క కోరిక ప్రకారం నడుచుకోవాలి అన్నప్పుడు అయితే మాత్రం ఈ వుడ్ని అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్స్ ఏం వస్తాయి అంటే ఐ విష్ యూ వుడ్ లీవ్ మీ అలోన్, అంటే ఏంటి అంటే నువ్వు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్తావని ఆశిస్తున్నాను అనేసి అర్థమైంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ 5 టైప్స్లోనైతే మాత్రం మనకి ఈ వుడ్ని అయితే మాత్రం వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకున్నది ఏంటంటే షెల్ గురించి అండి. ఈ షెల్ ఏ సందర్భాల్లో వాడతాం అంటే మనకి ఫ్యూచర్ టెన్స్లోని ఫస్ట్ పర్సన్తో పాటుగా ఈ షెల్ని అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ షెల్ సీ యూ టుమారో, అంటే ఏంటి అంటే నేను నిన్ను రేపు కలుస్తాను అనేసి దానికి అర్థమైంది. అదేవిధంగా ఇంకా ఏ సందర్భాల్లో వాడుతాం అంటే సెకండ్ పర్సన్ లేదా థర్డ్ పర్సన్ని మనం కమాండ్ చేయడానికి అయితే మాత్రం ఈ షెల్ని అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే
హీ షెల్ కమ్ టుమారో, అతను రేపు తప్పనిసరిగా రావాల్సి ఉన్నది అనేసి కమెంట్ చేసే విధంగా మనం వాడతాం. ఎప్పుడేంటి అది సెకండ్ పర్సన్ లేదా థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు. ఓకేనా. అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే ఈ ఫస్ట్ పర్సన్ క్వశ్చన్ అడిగే సందర్భంలో అయితే మాత్రం ఈ షెల్ అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే షెల్ ఐ మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ, అంటే నేను మీకోసం కాఫీ తెచ్చి పెట్టేనా అని అనే సందర్భంలో అయితే మాత్రం వాడతామండి. ఈ ఆయా సందర్భాల్లో అయితే మాత్రం ఈ షెల్ అయితే మాత్రం మనకి వాడతామండి. నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటి అంటే షుడ్ గురించి అండి. ఈ షుడ్ ఏ ఏ సందర్భాల్లో వాడతారు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని మనం తెలుసుకుంటామండి. ఓకేనా. ఈ షుడ్ ఏ సందర్భాల్లో వాడుతాం అంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ షుడ్ని అయితే మాత్రం వాడతారండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ రిచ్ మ్యాన్ షుడ్ హెల్ప్ ద పూర్, అంటే ధనికులు ఎప్పుడు కూడా పేదలకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇది దీనికి అర్థమైంది. అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే డ్యూటీని కానీ లేదా ఏదైనా అప్లికేషన్ గురించి చెప్పినప్పుడు అయితే మాత్రం ఈ షుడ్ని అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాడాలండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూ షుడ్ కీప్ యువర్ ప్రామిస్, నీ హామీని నువ్వు నిలబెట్టుకోవాలి అని దీనికి అర్థం వస్తుందండి. ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే పొలైట్ కమాండ్ ఇవ్వడానికి ఈ షుడ్ని అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యాండిడేట్ షుడ్ రైట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎవ్రీ షీట్ ఆఫ్ పేపర్, అంటే ఏంటి అంటే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా పేపర్కి రెండు వైపులో కూడా రాయాలి అనేసి దీనికి అర్థం వస్తుందండి. ఓకేనా. ఏదైనా ఒక విషయం గురించి పొలైట్గా చెప్పేటప్పుడు అయితే మాత్రం షుడ్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాడాలండి. ఓకేనా. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే ప్రాబబుల్ కండిషన్ గురించి చెప్పినప్పుడు అయితే మాత్రం ఈ షుడ్ అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే షుడ్ దే ప్లే వెల్ దే విల్ విన్, అంటే వాళ్ళు బాగా ఆడినట్లయితే వాళ్ళు విజయం సాధిస్తారు అనేసి దీనికి అర్థం వస్తుందండి. ఓకేనా. అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడుతాం అంటే ఊహించుకోవడం. ఓకేనా. అలా అయితే ఇలా చెయ్యు అనే విధంగా మనకి సజెషన్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇఫ్ షీ షుడ్ కమ్ ఆస్క్ హర్ వెయిట్ ఫర్ మీ, ఆమె నా గురించి వచ్చినట్లయితే వెయిట్ చేయమని చెప్పు అని, అంటే రాలేదు ఒకరు వచ్చినట్లయితే ఫ్యూచర్లో ఏదైనా జరిగితే ఆ జరిగేది మనం అనుకుంటే దాన్ని సజెషన్స్ అంటామండి. ఓకేనా. ఇలాంటి సందర్భాల్లో అయితే మాత్రం మనం షుడ్ని అయితే మాత్రం వాడతామండి. ఇలా ఈ 5 సందర్భాల్లోనైతే మాత్రం ఈ షుడ్ని అయితే మాత్రం మనకి వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే కెన్ గురించి తెలుసుకుంటామండి. ఓకేనా. ఈ కెన్ ఏ సందర్భంలో వాడతాం, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. కెన్ అనేది ఎప్పుడు కూడా ఒకరి యొక్క సామర్థ్యం గురించి చెప్పినప్పుడు అయితే మాత్రం వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే షీ కెన్ డ్యాన్స్ వెరీ వెల్, ఆవిడ నాట్యం బాగా చేయగలదు. ఓకేనా. ఆవిడ డాన్స్ చాలా బాగా వేయగలదు, అంటే ఆవిడ యొక్క ఎబిలిటీ గురించి అయితే మాత్రం చెప్పే సందర్భంలోనే ఈ కెన్ అయితే మాత్రం యూజ్ చేస్తామండి. అదేవిధంగా కెన్ ఐ గో హోమ్ అంటే ఏంటి అంటే పర్మిషన్ అడిగేటప్పుడు. ఓకేనా. పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ అయితే మాత్రం యూజ్ చేస్తామండి. అండ్ ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్, అంటే ఎవరికైనా జరగవచ్చు. అంటే ఏంటి అంటే పాసిబిలిటీ ఆర్ ప్రాబబిలిటీ జరిగేటప్పుడు అయితే మాత్రం కెన్ అయితే మాత్రం వాడాలండి. అండ్ ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే కుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్స్, అంటే ఏంటి అంటే ఎదుటి వాళ్ళని పర్మిషన్ అడిగేటప్పుడు అయితే మాత్రం ఈ కెన్ అయితే మాత్రం యూజ్ చేస్తాము. అంటే మీ మొబైల్ నేను వాడవచ్చా అనేసి, అంటే ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నాం ఎదుటి వారి నుండి. ఓకేనా. అదేవిధంగా కుడ్ యూ షో మీ ద వే ఆఫ్ ది పార్క్, అంటే మీరు నాకు పార్క్ దారి చూపించగలరా అనేసి అర్థమండి. అంటే ఏంటి అంటే రిక్వెస్ట్, అంటే ఎదుటివారిని రిక్వెస్ట్గా మర్యాదపూర్వకంగా అడిగేటప్పుడు అయితే మాత్రం ఈ కెన్ అయితే మాత్రం యూజ్ చేస్తామండి. ఈ సందర్భంలో అయితే మాత్రం ఈ కెన్ అయితే మాత్రం మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి అంటే కుడ్ గురించి అండి. ఓకేనా. ఈ కుడ్ ఏ సందర్భంలో వాడతాం, అదేవిధంగా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఈ కుడ్ అనేది ఏంటి అంటే కెన్కి ఫాస్ట్ టెన్స్ ఫార్ములాగా మనం రాసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐ కుడ్ డ్రైవ్ ఏ కార్ అట్ ద ఏజ్ ఆఫ్ 15 years, అంటే ఏంటి అంటే నేను 15 ఏళ్ల వయసులోనే కార్ని డ్రైవ్ చేశాను అని అర్థం వస్తుందండి. అండ్ అదేవిధంగా ఏ సందర్భంలో వాడుతున్నాం అంటే ఈ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ వెన్ హీ వాజ్ 7, అంటే అతను 7వ ఏటనే ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు అని అంటే తనకి యొక్క ఎబిలిటీ గురించి అయితే మాత్రం తెలియజేసేటప్పుడు అయితే మాత్రం ఈ కుడ్ని అయితే మాత్రం వాడడం జరుగుతుందండి. అండ్ ఇంకా ఏ సందర్భంలో అంటే ఇఫ్ ఐ హ్యాడ్ ద మనీ ఐ కుడ్ బై న్యూ కార్, అంటే నా దగ్గర డబ్బు ఉన్నట్లు అయితే నేను కొత్త కారు కొంటాను అర్థమైంది. అంటే ఏంటి అంటే కండిషనల్ సీక్వెన్స్లో పాజిటివ్ని అయితే మాత్రం తెలియజేస్తుందండి. ఓకేనా. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఎ మనీ అంటే నా దగ్గర డబ్బులు ఉన్నట్లు అయితే ఐ కుడ్ బై ఎ న్యూ కార్, అంటే నేను కొత్త కారు కొంటాను, అంటే కండిషనల్ సీక్వెన్స్లోని పాజిటివ్ గురించి అయితే మాత్రం తెలియజేస్తుందండి. ఇలా పాజిటివ్ అయినప్పుడు అయితే మాత్రం ఈ కుడ్ని అయితే మాత్రం వాడతాం. అండ్ అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే కుడ్ యూ లెండ్ మీ యువర్ కార్ ఫర్ ఏ డే, అంటే ఏంటంటే మీరు మీ కారు ఒక రోజుకి నాకు ఇవ్వగలరా అనేసి రిక్వెస్ట్ చేసినప్పుడు, పర్మిషన్ అడిగినప్పుడు, ఈ విధంగా అంటే పర్మిషన్ లేదా పొలైట్ రిక్వెస్ట్ చేసినప్పుడు అయితే మాత్రం ఈ కుడ్ని అయితే మాత్రం వాడడం జరుగుతుందండి.
ఈ విధంగా మనకి కుడ్ని ఈ సందర్భాల్లో వాడతాం. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి వస్తాయండి. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే మే గురించి అయితే మాత్రం తెలుసుకుంటామండి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మే ఐ కమిన్ సార్. మనకు చిన్నప్పటి నుండి వచ్చిన ఒకే ఒక్క పదం ఏంటి అంటే ఇది ఒకటి మాత్రం చాలా బాగా వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మనం ఫస్ట్ ఎక్కువగా మాట్లాడేది అయితే మాత్రం ఇదే కాబట్టి. ఓకేనా. మే ఐ కమిన్ సార్ అని అంటే ఏంటి అంటే నేను లోపలికి రావచ్చా అంటే పర్మిషన్ తీసుకోవడానికి కానీ లేదంటే పర్మిషన్ ఇవ్వడానికి కానీ ఈ మేన్ అయితే మాత్రం యూజ్ చేస్తామండి. గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే కెన్ కంట మే ఇంకా ఎక్కువగా ఫార్మల్గా ఎక్కువగా పొలైట్గా ఉంటుందండి. కాబట్టి కెన్ ప్లేస్లోని ఈ మేన్ అయితే మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం. ద స్కై ఈజ్ ఓవర్కాస్ట్ విత్ క్లౌడ్స్ ఇట్స్ మే రైన్. అంటే ఏంటి అంటే ఆకాశం మేఘావృతం అయి ఉంది కాబట్టి వర్షం పడవచ్చు అనేసి దీనికి అర్థం వస్తుందండి. పాజిబిలిటీ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి అంటే ఈ మే అనేది ఎప్పుడు కూడా పాజిబిలిటీగా ఉండేదానికి మాత్రమే చెప్తుందండి. అంటే పాజిబిలిటీ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగే వాటికైతే మాత్రం ఈ మెయిన్ అయితే మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆకాశం నిండా క్లౌడ్స్ ఉన్నట్లయితే పక్కగా వర్షం పడుతుంది అంటే అది పాజిబిలిటీ అవుతుంది కాబట్టి దానికి మనం మెయిన్ అయితే మాత్రం యూజ్ చేయడం జరిగింది. మే అనేది ఏంటంటే సబార్డినేట్ క్లాజ్లోని మనకి పర్పస్ని తెలియజేయడం కోసం మాత్రం యూజ్ చేస్తామండి. ఓకేనా. అంటే వీ ఈట్ దట్ వీ మే లైవ్ అంటే ఏంటి అంటే మనకి జీవించడం కోసం మాత్రమే మనకి ఆహారం తింటాం అంటే ఇది మనకి సబార్డినేట్ క్లాజ్ అవుతుందండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మే గాడ్ బ్లెస్ యూ అంటే దేవుడు నిన్ను దీవించుగాక అంటే ఎవరికైనా మనం బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు అయితే మనం ఈ మే అనే వర్డ్ అయితే మాత్రం యూజ్ చేస్తామండి. ఈ విధంగా మనకి మెయిన్స్ ఈ సందర్భాల్లో వాడుతాం. అదేవిధంగా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. మనం తెలుసుకున్నది ఏంటి అంటే మైట్ గురించి అయితే మాత్రం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఐ ఆమ్ ఆఫర్డ్ దట్ ఇఫ్ ఐ ఆస్క్డ్ హిమ్ అగైన్ హీ మైట్ రిఫ్యూజ్ ఇట్ అంటే నేను అతన్ని అడిగినట్లయితే అతడు తిరస్కరిస్తాడేమో అని భయంగా ఉంది అనేసి తెలియజేస్తుంది అదే అని దీనికి అర్థమండి. అంటే ఏంటి అంటే ఈ మే అనే దానికి పాస్ట్ టెన్స్లోనైతే మాత్రం ఈ మైట్ని అయితే మాత్రం యూజ్ చేస్తామండి. ఓకేనా. అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో యూజ్ చేస్తాం అంటే మైట్ ఐ మేక్ ఏ సజెషన్ అంటే ఏంటి అంటే ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటప్పుడు మైట్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా. అంటే నేను మీకు ఒక సలహా ఇవ్వవచ్చా అంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటప్పుడు అయితే మాత్రం ఈ మైట్ అయితే మాత్రం యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ ఏ సందర్భంలో వాడుతున్నాం అంటే ఈ మైట్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద జాబ్ అంటే ఏంటి అంటే అతను జాబ్ కోసం అప్లై చేసి ఉండవచ్చు అంటే ఏంటి అంటే డౌట్ఫుల్ పాజిబిలిటీ ఉన్నదానికైతే మాత్రం మనకి ఈ మైట్ని అయితే మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఈ సందర్భంలోనైతే మాత్రం ఈ మైట్ని అయితే మాత్రం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే మస్ట్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఈ మస్ట్ ఏ సందర్భాల్లో వాడుతాం అంటే డ్యూటీ, అబ్లిగేషన్స్, అదేవిధంగా మనకి నెసెసిటీ ఈ మూడు సందర్భాల్లో అనేది మాత్రం ఈ మస్ట్ అయితే మాత్రం వాడతామండి. ఓకేనా. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యూ మస్ట్ డివోట్ సమ్ టైమ్ టు సోషల్ సర్వీస్ అంటే ఏంటి అంటే సంఘ సేవ చేయడానికి నువ్వు కొంత సమయం అయితే మాత్రం కేటాయించుకోవాలి అనేసి దీనికి అర్థమైంది. అంటే దీనికి ఇది ఏంటి అంటే బాధ్యత. ఓకేనా. అంటే ఆబ్లిగేషన్స్. అదేవిధంగా ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్ ఐ మస్ట్ లీవ్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అంటే చీకటి పడుతుంది కాబట్టి నేను ఇంటికి వెళ్ళాలి అనేసి అంటే ఇదేంటి అంటే కర్తవ్యం. ఓకేనా. మనం చేయాల్సింది. అండ్ అదేవిధంగా వీ మస్ట్ హర్రీ వీ ఆర్ వెరీ లేట్ మనం త్వరపడాలి ఎందుకంటే బాగా ఆలస్యమైంది అంటే ఇదేంటి అంటే ఆవశ్యకత. అంటే డ్యూటీ, అప్లికేషన్స్, నెసెసిటీ ఈ మూడు సందర్భాల్లోనైతే మాత్రం మనం ఈ మస్ట్ అయితే మాత్రం వాడతామండి. అదేవిధంగా ఇంకా ఏ సందర్భంలో వాడతాం అంటే హీ మస్ట్ బి మ్యాడ్ టు సే సో అంటే అతను అలా అన్నాడు అంటే అతనికి పిచ్చి పట్టి ఉండాలి అనేసి దీనికి అర్థమైంది. అంటే ఏంటి అంటే స్ట్రాంగ్ పాజిబిలిటీ చెప్పినప్పుడు అయితే మాత్రం ఈ మస్ట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వాడతామండి. మనం నార్మల్గా అంటాం మస్ట్ అండ్ షుడ్గా అంటే తప్పనిసరిగా. ఓకేనా. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, స్ట్రాంగ్ పాజిబిలిటీ చెప్పినప్పుడు అయితే మాత్రం ఈ మస్ట్ అయితే మాత్రం వాడతామండి. అండ్ ఇంకా ఏ సందర్భంలో వాడుతాం అంటే దర్శి హ్యావ్ పాస్డ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ దర్శి పాస్ అయి ఉండాలి ఎందుకంటే తను ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తుంటాడు అని అనేసి అంటే ఏంటి అంటే సర్టినిటీని మనం తెలియజేస్తుందండి. ఈ సందర్భాల్లో అయితే మాత్రం ఈ మస్ట్ అయితే మాత్రం వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి అంటే నీడ్. ఈ నీడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నీడ్ ఐ గో దేర్ అంటే ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళాలా అనేసి అంటే ఏంటి క్వశ్చన్స్ వేసేటప్పుడు అయితే మాత్రం నీడ్ని అయితే మాత్రం యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఐ నీడ్ నాట్ గో నేను వెళ్ళవలసిన అవసరం లేదు అని అంటే ఏంటి అంటే నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు అయితే మాత్రం ఈ నీడ్ని అయితే మాత్రం యూజ్ చేస్తామని. అదేవిధంగా ఈ నీడ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ ఏమవుతుంది అంటే నీడ్ హ్యావ్ అవుతుందండి. ఓకేనా. ఈ నీడ్ హ్యావ్
ఈ నీడ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ అంటే ఏంటంటే హీ నీడ్ నాట్ హ్యావ్ టేకెన్ ఆల్ దట్ ట్రబుల్ అండ్ అతను అంత శ్రమించి ఉండాల్సింది కాదు అనేసి దీనికి అర్థం వస్తుందండి. ఈ సందర్భాల్లోనైతే మాత్రం ఈ నీడ్ని అయితే మాత్రం యూజ్ చేస్తారు. తెలుసుకున్నది ఏంటి అంటే డేర్ కోసం అండి. ఓకేనా, ఈ డేర్ ఏ సందర్భాల్లో వాడతాం అంటే మనకి ఏదైనా సరే ప్రశ్న అడిగేటప్పుడు అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్ వాడేటప్పుడు అయితే మాత్రం ఈ డేర్ని అయితే మాత్రం యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అంటే హౌ డేర్ యూ స్పీక్ టు మీ లైక్ దట్ అంటే ఏంటంటే నాతో అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అనేసి దీనికి అర్థం వస్తుందండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే నో బడీ డేర్ లిఫ్ట్ దేర్ ఐస్ ఫ్రమ్ ద గ్రౌండ్. జ్ఞాన చూపులు చూస్తున్న వాళ్ళు తల పైకెత్తడానికి సాహసించలేదనేసి దీనికి అర్థమైంది. అవునా, అంటే ఏంటంటే మనకి క్వశ్చన్స్ వేయడానికి అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి అయితే మాత్రం ఈ డేర్ అనే వర్డ్ని అయితే మాత్రం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే ఆట్ టు అంటే ఏంటంటే ఈ ఆట్ టు ఎక్కడ యూజ్ చేస్తామంటే సోషల్ ఆబ్లిగేషన్స్ గురించి అయితే మాత్రం ఎక్కువగా వాడతామండి. ఎగ్జాంపుల్ ఏంటంటే యు ఆట్ టు హెల్ప్ ద పూర్ అంటే ఏంటంటే నువ్వు పేదలకి సహాయం చేయడం నీ యొక్క ధర్మం అనేసి దీనికి అర్థం వస్తుందండి. అదేవిధంగా సొసైటీ ఆట్ టు లుక్ ఆఫ్టర్ ద హ్యాండిక్యాప్డ్ అంటే ఏంటంటే వికలాంగుల కోసం సమాజం పట్టించుకోవాలి అని దీనికి అర్థం వస్తుందండి. అదేవిధంగా గతంలో ఆబ్లిగేటరీ యాక్షన్ జరిగి ఉండకపోతే మనం ఏ విధంగా ఉపయోగిస్తాము దాన్ని అంటే యు ఆర్ టు హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే నువ్వు ఎగ్జామ్ కోసం ఇంకా బాగా ప్రిపేర్ అవి ఉండాల్సింది అనేసి దీనికి అర్థమైంది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యు ఆర్ టు హ్యావ్ లుక్డ్ ఆఫ్టర్ యువర్ ఓల్డ్ పేరెంట్స్ అంటే ఏంటంటే నీ యొక్క ముసలి తల్లిదండ్రులని నువ్వు చూసుకుని ఉండాల్సింది అనేసి దీనికి అర్థమవుతుందండి. ఓకేనా, ఈ విధంగా మనకి ఆర్ టు అంటే ఏంటంటే మస్ట్ అనేది ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సి అంటే మస్ట్ కంటే ఎక్కువ ఆర్ టు అంటే పక్కాగా చేయాలి అనేది దీనికి అర్థం వస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ మనం తెలుసుకున్నది ఏంటంటే యూజ్ టు. ఐ యూజ్ టు స్మోక్ ఏ ఇయర్ ఎగో అంటే ఏంటంటే ఒక సంవత్సరం క్రిందట నాకు స్మోక్ అలవాటు ఉండేది అనేసి దీనికి అర్థం వస్తుందండి. అంటే పాస్ట్లో ఉన్న దాని గురించి తెలియజేస్తుంది. కానీ ఈ యూజ్ టుకి ప్రజెంట్ ఫామ్ అయితే మాత్రం ఏమీ లేదండి. అంటే అప్పుడు ఉండేది కానీ ఇప్పుడైతే మాత్రం లేదు అని దీనికి అర్థం వస్తుందండి. అంటే పాస్ట్లో ఒకటి ఉండేది హ్యాబిట్ కానీ అది ప్రజెంట్ లేదు అనేసి చెప్పే సందర్భంలో అయితే మాత్రం ఈ యూజ్ టు అనేది అయితే మాత్రం వాడతామండి. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఈ మోడల్ యాక్సిలరీస్లోని ఏమేమి ఉంటాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ సందర్భాల్లోని వాడతాం అనేది మనం తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.